పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల వరకు మనము చదువుకుందాం. 1 కొరింథీ 5, 9 నుంచి 11 వరకు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతో అయినను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయ్యి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు చెప్తున్నాడు పౌలు గారి ద్వారా మనతో. పౌలు చెప్తారు, జారులతో సాంగత్యం చేయొద్దండి, లోక సంబంధమైన వారితో మీరు సాంగత్యం చేయొద్దని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు పౌలు గారి ద్వారా రాసి ఉంచారు. మరి ఆ యొక్క మాటలు బట్టి అనేక మంది దేవుని బిడ్డలు ఎట్లా ఉంటారంటే, లోకంలో ఎవరైనా ఒక చిన్న పాపం చేస్తూ, రకరకాల పాపాలు చేస్తారు, పెద్ద పాపాలు కూడా చేస్తుంటారు. మరి పాపం చేసిన వ్యక్తిని చూడగానే వారిని అసహ్యించుకుంటారు, వారితో మాట్లాడడానికి ఇష్టపడరు. వారిని చూడగానే వారికి వారు ఏమనుకుంటారంటే, పరలోకం నుంచి దిగి వచ్చిన నేను దేవదూతను, పరం నుంచి దిగి నేను ఒకేసారి దేవుని ఎదురు నుంచి వచ్చిన అతి పరిశుద్ధుణ్ణి అని భావించి చాలాసార్లు ఈ లోకంలో ఉన్నటువంటి వారితో మాటలు కూడా మాట్లాడరు. లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపులు, నేనొక్కడినే పరిశుద్ధుని అనే విధంగా అనేక మంది దేవుని బిడ్డలు ఆ విధంగా ప్రవర్తించడం నేను చూస్తూ ఉన్నాను. అందుకే పౌలు గారు కూడా అటువంటి వారిని చూసి ఈ మాటలు రాస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, మీరు జారులతో సాంగత్యం చేయొద్దని నేను చెప్పానని, ఈ లోకపు జారులతో అయినా, లోబులతో అయినా, దోచుకుని వారితో అయినా, విగ్రహారాధికులతో అయినా ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తున్నాడు, లోకంలో ఉన్న వాళ్ళతో అస్సలు నేను మాట్లాడను, వాళ్ళందరూ పాపులు, నేనొక్కడినే పరిశుద్ధిని, నేనొక్కడినే పరిశుద్ధురాలని అనే విధంగా మనం ప్రవర్తిస్తే అంట ఈ లోకంలో మనం ఉండలేం. ఎందుకంటే ఈ లోకమంతా ఉండేది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి వాళ్ళతో ఏమాత్రము సాంగత్యం చేయకూడదని కాదు, కానీ వారితో క్రీస్తు ప్రేమను బట్టి తగిన రీతిగా వారితో పరిచయం ఉండాలి. ఎంతవరకు వారిని ప్రభు యొద్దకు నడిపించగలమో ఆ మాత్రము స్నేహం వారితో ఉండాలి. యేసు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పాపులతో సహవాసం చేశాడు. ఆయనకు పాపుల స్నేహితుడు అని పేరు పెట్టాడు. ఇతను జక్క ఇంటికి పోయినప్పుడు పాపి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు, అతను పాపాత్ముడని తెలియదా? మరి యేసయ్య పాదాలు కడగడానికి వచ్చినటువంటి ఆ పాపాత్మురాలని స్త్రీ యేసయ్య పాదాలు కడుగుతుంటే ఈమె అపవిత్రురాలు వచ్చి యేసయ్య పాదాలు కడుగుతుంది, మరి ఈమె అపవిత్రురాలని చెప్పి యేసయ్యకు తెలియదా అని చెప్పన్నప్పుడు, యేసయ్య అపవిత్రురాలను, నా పాదాలు తాకూడదు, దూరం పో అని చెప్పి ఆమెను తరమలేదు. యేసయ్య ఆమెను దగ్గర చేర్చుకున్నాడు. మరి పాపంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి యేసయ్య ముందు రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య ఏమంటాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయితు కొట్టండి అని చెప్పని ఆ మాట చెప్తూ ఆమెను చూసి పాపాత్మురాలా అని చెప్పి అనలేదు. ఆమెను చూసి ఏమంటున్నాడంటే, అమ్మా, నీ మీద రాయి వేసే వాళ్ళు ఇంకొకరు లేరా అంటే, ఎవరు లేరు ప్రభు అంటే, ఇక పాపం చేయొద్దమ్మా, వెళ్ళు, బయలుదేరని చెప్పి అంటాడు. హల్లెలూయా.
ఆ విధంగా ఆమె రక్షణ పొందుకున్న ఆమె మగ్దలైన మరియాగా యేసు ప్రభు వెంట గొప్ప సేవ చేసింది. క్రైస్తవులు అనేకులు ఎట్లా తయారైపోయినారంటే, లోకంతో లేదా లోక సంబంధమైన వ్యక్తితో నేను అస్సలు మాట్లాడకూడదు, ఎందుకంటే నేను చర్చికి పోతున్నాను, నేను పరిశుద్ధురాన్ని, నేను పరిశుద్ధుని, లోకంలో ఉన్న వాళ్ళని ఒక్కరిని నేను చూడకూడదు, మాట్లాడకూడదు అనేటువంటి ఒక ముసుగులో జీవిస్తున్నారు. జ్ఞానం కలిగి మనం జీవించాలి. అందుకే దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంటే, ఏమాత్రము సాంగత్యం చేయొద్దు అని చెప్పి నేను చెప్పడం లేదు. అట్లాగానే అసలు సాంగత్యం, యేసు ప్రభు పాపులతో నివసించాడు, కానీ పాపము లేనివాడిగా జీవించాడు. పాపులతో ఉన్నాడు, పాపుల మధ్యలోనే ఉన్నాడు, పాపులతో కలిసి భోజనం చేశాడు. కొంతమంది ఈ విధంగా పాపులను ప్రేమించి వారి ఇంటికి ఏమన్నా వెళ్ళారనుకోండి, ఇంకా అతని మీద క్రైస్తవులు నిందేస్తుంటారు. చూడయ్యా, క్రైస్తవుడైంది వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అన్యుల ఇళ్ళకి పోయేసి భోజనం చేయించా, దేవుని ఎరగని వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోవచ్చా, అక్కడికి వీళ్ళేదో మహాపరిషుద్ధులు అన్నట్టు, వీరు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవదూతలు అని చెప్పి, అరే నువ్వు చేయలేని పని అతను పోయి చేస్తున్నాడు. నువ్వు ఒక అన్యుని ప్రేమించలేకపోతున్నావు, ఇతను వెళ్ళి ప్రేమిస్తున్నాడు. ఒక అన్యురాల దగ్గరకు పోయి నువ్వు కూర్చోలేకపోతున్నావు, ఈయన పోయి కూర్చుంటున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. అతను చేస్తుంటే నువ్వు చేయని పని ఆయన చేస్తున్నాడని సంతోషించాలి, కానీ వెళ్ళినందుకు అతని మీద నింద వేయడం, అతన్ని వేలెత్తి చూపించడం చాలా సులువైపోయింది ఈ దినాల్లో. కాబట్టి మనము జ్ఞానము కలిగి మనం ప్రవర్తిస్తున్నామా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనము ఎలా మనం జీవిస్తున్నాం, మనము ఈ లోకంలో ఉండే వ్యక్తులని మనము ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, వాళ్ళని ఎలా కలుస్తున్నాం. ఒక్కరికన్నా మనము దేవుని గురించి చెప్పే అవకాశం మనకు వచ్చినప్పుడు చెప్తున్నామా? యేసు ప్రభు ఒకే ఒక్క స్త్రీ యొద్దకు వెళ్తాడు సువార్త చెప్పడానికి. ఆ సుకారు అనేటువంటి ఊరికి, అక్కడ ఆ ప్రాంతానికి అక్కడ వెళ్ళినప్పుడు సమరయ స్త్రీతో, ఆ ఒకే ఒక్క సమరయ స్త్రీ, ఆమె పాపాత్మురాలు, ఆమెతో పోయి కూర్చొని ఒక గ్లాస్ నీళ్ళు ఇమ్మని చెప్పి నీళ్ళు తీసుకొని తాగాడు. అదే ఈ దినాన ఒక క్రైస్తవుడు పోయి ఆ పని చేశాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకు? ఒక పాపాత్మ, ఒక వ్యభిచారి దగ్గర పోయి కూర్చొని ఒక గ్లాస్ నీళ్ళు ఇమ్మని చెప్పి తాగాడు అనుకో, ఫోటోలు తీసి మరీ సెల్ఫీలు మొత్తం పబ్లిక్ చేస్తారు. ఇదో చూడు, ఆ పాపాత్మురాల దగ్గర పోయి కూర్చొని మేము పరిశుద్ధులం తెలుసా, మేము ఆమె దగ్గరికి పోం, ఇదో ఈయన పోయి కూర్చున్నాడు, ఆమె పోయి కూర్చుంది, మాట్లాడుతుంది. ఆమె దగ్గరికి పోయి కూర్చున్న యేసయ్య ఆమె జీవితాన్ని మార్చాడు, ఆమె రక్షణలోకి నడిపించాడు, దేవుని ప్రేమను చూపించాడు. కొంతమంది పోయి మాట్లాడతారు ఏంటంటే, ఆ లోక ప్రేమలో వీలు పోయి పడిపోతారు, ఆమెతో పోయి చేరిపోతారు, ఆయనతో పోయి, ఆయన లోకస్తుడు అయితే ఆయనతో కలిసి కూర్చొని లోక సంబంధమైన కథలు చెప్తూ ఆయనతో పాటు లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో తిరిగేస్తుంటారు. అది చేయకూడదు. అటువంటి వారిని దేవుని దగ్గర నువ్వు ఏమైనా నడిపించగలుగుతున్నావా? యేసు ప్రభు నేను నీతిమంతుల కోసం రాలేదు అని చెప్పాడు. నీతిమంతుల కోసం అంటే వాళ్ళు నీతిమంతులు అయిపోయారని కాదు, నీతిమంతులాగా ప్రవర్తిస్తున్నారు. నేను నీతిమంతుణ్ణి అనుకునే మారు మనసు అక్కరలేని నీతిమంతుల కోసం నేను రాలేదు అన్నాడు. ఒకటే మాట, పాపి కొరకు నేను వచ్చానని చెప్పాడు. పాపిని నేను ప్రేమించే సెలవులో ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పాడు. నీతిమంతులము అని భావించుకుంటున్న వారి గురించి దేవుడు ఇక్కడ వాక్యంలో మనకేం చెప్తుంది? 1 కొరింథీ 5:11 ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవనైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ,
అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయుచు ఉన్నాను. వీళ్ళెవరు? వీళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు, క్రైస్తవులని చెప్పుకునే వేషధారణ, క్రైస్తవులని చెప్పుకుంటూ నటించడం, నీతిమంతులని చెప్పుకుంటూ అనీతి క్రియలు చేసేవాళ్ళు. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల లిస్టులో ఉంటారు వీళ్ళు. వీళ్ళకి మారు మనసు అక్కర్లేదు, జీవితాలు మార్చుకోరు, దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిర కార్యక్రమాల్లో అన్నింటిలో ముందుంటారు, కానీ మారు మనసు అక్కర్లేదు. కొంతమంది దేవుని మందిరానికి ఊరికే వచ్చి ఏం జరుగుతుందో చూసుకోవడానికి వస్తారు, మారు మనసు అక్కర్లేని వాళ్ళు. దేవుడు కఠినంగా వారి గురించి ఏం చెప్తున్నాడంటే, అట్లాంటి వాళ్ళతో మీరు సాంగత్యం చేయొద్దండి. లోకంలో ఉండే వాళ్ళతో సాంగత్యం చేయండి. ఎంతవరకు? వారిని దేవుని ఎదుగు నడిపించేందుకు, వారికి ప్రభు యొక్క ప్రేమను చూపించేందుకు, వారిని ప్రభు మార్గంలో నడిపించేందుకు. యేసు ప్రభు పాపులతోనే సాంగత్యం, పాపులతోనే ఉన్నాడు. ఆయన పాపులకు అద్భుతమైన స్నేహితుడని పేరు పొందుకున్నాడు. కానీ పాపము లేని పరిశుద్ధుడిగా పాపులందరినీ ప్రభు వైపుకు, ఆయన నీతి మార్గం వైపుకు నడిపించాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనము ఒక తెర పెట్టుకొని ఉంటున్నామా? పాపును కలవాలంటే, అమ్మ నేను చర్చికి పోయే పరిశుద్ధుణ్ణి, బైబిల్ చదివే పరిశుద్ధురాలిని, కాబట్టి అటువంటి వాళ్ళతో నేనెందుకు పోవాలి? వాళ్ళ గురించి, వాళ్ళతో నాకు సంబంధం ఏంటి? వాళ్ళని కలిస్తే నేను అపవిత్రుణ్ణి అయిపోతాను, అపవిత్రురాలను అయిపోతాను. చాలా జ్ఞానం కలిగి మనం ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, సహోదరుడు అనబడినవాడు అంటే ఎవరు? యేసు రక్తంతో కడగబడిన మనం అందరం కూడా సహోదరులు, సహోదరులై ఉన్నాం. ఇంకా తర్వాత 12-13 వచనాలు కూడా మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ ఇంకా స్పష్టంగా, వెలుపలి వారికి తీర్పు తీర్చటం నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపలి వారికి తీర్పు తీర్చేవారు. అంటే ఎవరు? లోపలి వాళ్ళు అంటే ఎవరు? మందిరానికి వచ్చేవాళ్ళు. మీరు లోపలి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. హల్లెలూయా. దుర్మార్గుడిగా దేవుని దృష్టికి ఎవరు కనిపిస్తున్నారంట? మందిరానికి వస్తూ జారుడుగా ఉండడం, దేవుని సన్నిధికి వస్తూ లోబిగా ఉండడం, దేవుని ఆలయానికి వస్తూ ప్రభు కంటే అధికంగా లోకాన్ని ప్రేమించే విగ్రహారాధికులుగా ఉండడం, మందిరానికి వస్తూ తగులేసుకునేవాళ్ళు, తిట్టుబోతులు, మందిరానికి వస్తూ తాగుబోతులు, మందిరానికి వస్తూ ఇతరులను దోచుకునేవాడు, మోసం చేసేవాడు, ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునేవాళ్ళు. ఎంతమంది ఈ విధంగా ఉన్నారు దేవుని మందిరంలో ఈ దినాన్న? దేవుని మందిరానికి వస్తూ వాక్యానికి విరోధంగా ప్రవర్తించేవాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు మనకు? దేవుడు అంటున్నాడు, అటువంటి వారితో మీరు సాంగత్యం చేయొద్దండి, జాగ్రత్త. అటువంటి వారికి దూరంగా ఉండండి. అటువంటి వారితో ఏం చేయకూడదు? భోజనం కూడా చేయొద్దండి. వాళ్ళతో కలిసి భోజనం చేసే పని కూడా వద్దు మనకు. వాళ్ళతో ఫెలోషిప్ వద్దు, వాళ్ళతో భోజనము వద్దు. కానీ బయట వారితో ఏం చేయాలంట? ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, వెలుపలి వాడికి నువ్వు తీర్పు తీర్చద్దు. బయట ఉండేవారికి, మందిరం బయట ఉండే వాళ్ళకి, వాడు పాపి, వీడు అటువంటి వాడు, ఈమె ఇటువంటిది, తీర్పు తీర్చద్దు బయట వారికి. లోపల వాళ్ళకి తీర్పు తీర్చండి. మీరు మందిరంలో ఉండే వాళ్ళకి తీర్పు తీర్చండి. వాళ్ళకి చెప్పండి, సరైన మార్గంలో నడు, సరి చేసుకో. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని బిడ్డ అని చెప్తున్నావు, కానీ జీవితంలో మార్పు కలగడం లేదు, మార్పు రావడం లేదని మందిరం లోపల వారికి చెప్పు. బయట వారికి ప్రేమ చూపించు. బయట వారి మీద ఎప్పుడు కూడా, యేసు ప్రభువు పాపులతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా, పాపులారా మీరందరూ పాపులు, మీరందరూ నరకానికి పోతారు, మీరందరూ నన్ను నమ్ముకుంటే కానీ పరలోక రాజ్యానికి రారు అని చెప్పి ఎప్పుడు వాక్యం చెప్పలేదు. చాలామంది చేసే చాలా తప్పుడు పని ఏంటంటే, సువార్త ప్రకటించేటప్పుడు
యేసు ప్రభు నమ్ముకోకపోతే మీరు నరకానికి పోతారని మాట చెప్తారు. అదిగా చెప్పాల్సింది. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కొరకే ప్రాణం పెట్టాడు. నిన్ను రక్షిస్తాడు. నిన్ను శిక్షిస్తాడు కాదు, నిన్ను రక్షిస్తాడు. నీ కొరకే, నిన్ను ప్రేమించే యేసయ్య వచ్చాడు అంటూ వారి పట్ల మనం ప్రేమ చూపించాలి. వారితో ఎంతవరకు ఫెలోషిప్ ఉండాలో అంతవరకే. యేసు ప్రభు పాపాత్మలతో ఎంతవరకు ఐక్యత కలిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం చూసి చదవండి. పరిశుద్ధులతో లేదా దేవుని మందిరానికి వెళ్ళే పరిచయులతో ఏం చెప్తున్నాడు ఆయన? వేషధారులారా అని పిలుస్తాడు వాళ్ళని. మీరు వేషధారులు, మీ వల్లనే అనేక మంది ప్రభు మార్గం నుంచి దూరం అయిపోతున్నారు. ఈ దినమున అనేక మంది క్రైస్తవుల వల్లనే క్రైస్తవులు దేవునిలో ఎదగలేకపోతున్నారు. క్రైస్తవుల యొక్క లోకానుసారమైన జీవితాలు బట్టి అనేక క్రైస్తవులు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అనేక మంది దైవజనులు కూడా మరి క్రమమైనటువంటి జీవితాలు లేక వారిని బట్టి అనేకులు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే అంటున్నాడు, అటువంటి వారితో మీరు సాంగత్యం చేయొద్దండి, అటువంటి వారితో కలిసి భోజనాలు చేయొద్దండి. చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వారితో. బయట ఉన్న వారిని ప్రేమించండి. బయట ఉన్న వారితో ఎంతవరకు సాంగత్యం ఉండాలో అంతవరకే ఉండాలి. వారిని ప్రభు యొద్దకు నడిపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారు నశించిపోయే ఆత్మలు. వారి గురించి మనం తీర్పు తీర్చకూడదు. కానీ మందిరానికి వచ్చే వారి గురించి మనం ఏం చేయాలంట? తీర్పు తీర్చాలి. వారికి చెప్పాలి కఠినంగా. సరైన మార్గం సరిచేసుకొని సరైన మార్గంలో నువ్వు నడు అని వారికి బోధించు, హెచ్చరించు, సరిచేయి. అందుకే వాక్యాన్ని ఉన్నదున్నట్టు బోధించినప్పుడు అది ఎంతో కఠినంగా ఉంటుంది కొంతమందికి. అయ్యో పాస్టర్ ఏంది నా గురించే చెప్తున్నాడు, నా గురించే మాట్లాడుతున్నాడు, ఈయన ఎంత వేలెత్తి చూపించేదంటే నేను కాదు వేలెత్తి చూపించేది. అటువంటి వాక్యం బోధించే వాళ్ళు కావాలని వేలెత్తి చూపించరు. కానీ దాంట్లో మనం సరి చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెప్తుంటాడు మనతో. మనం ఏం సరి చేసుకోవాలి, ఎక్కడ సరి చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఉండేవాళ్ళు మనం పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి మనం ఎదగాలి. పరిశుద్ధత నుంచి అపవిత్రతలోనికి పోకూడదు. పరిశుద్ధతలో మన జీవితాలు కట్టుకోవాలంట. మన పరిశుద్ధతలో కట్టేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యం. వాక్యమే మన జీవితాలని కట్టుతుంది. హల్లెలూయా. అట్టి వాక్యం నీకు కఠినము అనిపిస్తుంది అని అంటే మనము దేవుని యొక్క చిత్తానికి మనము అప్పగించుకోవడం లేదు, దేవునికి మనం లోబడ్డం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలి. ఎక్కడైనా మనలో ఇంకా పులిపిండి లాంటి స్వభావాలు ఉన్నాయి అంటే మొత్తం పిండి అంతా పులిసిపోద్దంట. ఒక చిన్న పాపి మందిరంలో జీవిస్తూ ఉన్నాడు అంటే వాడిని మనం సరి చేయలేకపోతే వాడి వల్ల అందరికీ వైరస్ అంటుకుంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి వారిని కరెక్ట్ చేయండి. లోపల ఉన్న వారికి తీర్పు తీర్చాలంట. మనం మందిరంలో ఉంటూ లోకానుసారంగా ప్రవర్తించడం, మందిరంలో ఉంటూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం. దేవుడు అటువంటి వారితో మీరు సాంగత్యం చేయొద్దండి, అటువంటి వారితో మీరు పూజించొద్దండి. కానీ లోకంలో ఉండేవారిని మనం ఎంతవరకు సాంగత్యం చేయాలో అంతవరకు వారితో పరిచయం ఉండాలి. వారితో ఏ విధంగా క్రీస్తు ప్రేమను నేను వారికి ప్రకటించాలని అవకాశం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు వారికి దేవుని గురించి బోధించాలి. ఏమని బోధించాలి? యేసయ్యను నమ్ముకోకపోతే నరకానికి పోతావని కాదు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు అని యేసు గురించి అవసరాన్ని బట్టి వారు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి మనం దేవుని పరిచయం చేయాలి వారి జీవితంలో. దానికి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇచ్చి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. మనం అస్సలు వారితో సాంగత్యమే చేయకుండా ఉన్నప్పుడు వారిని ప్రభు యొద్దకు ఎవరు నడిపిస్తారు? అందుకే యేసు ప్రభువు
నేను పాపులను పిలవచ్చానని చెప్పాడు. పాపుల కొరకు నేను వచ్చానని చెప్పాడు. పాపులతోనే నేను ఉంటాను. మీరు ఏమన్నా అనుకోండి, పాపుల స్నేహితుడు అనుకుంటారా, లేకపోతే ఇంకేదైనా అనుకుంటారా అనుకోండి, కానీ నేను వారితోనే సాంగత్యం. అంటే వారితో ఎంతవరకు? వారిని దేవుని ఎదుగు నడిపించేది, వారితో కలిసి లోకంలోకి వెళ్ళిపోవడానికి కాదు. హల్లెలూయా. కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది దేవుని బిడ్డలకు ఉండాలి. ఎంతవరకు అంటే అంతవరకే. ఏ విధంగా అంటే ఆ విధంగానే మీ ద్వారా క్రీస్తు వారి జీవితాల్లోనికి పరిచయం అవ్వాలి. అట్టి జ్ఞానము కలిగి జీవించడమే దేవుని బిడ్డల యొక్క ముఖ్యమైన పని. యేసు ప్రభు ఆ పనే ఈ లోకంలో చేసి ముగించి ఆయన మనందరి కొరకు సెలవులో మరణం పొందుకొని తిరిగి లేచి పరలోక రాజ్యం చేరుకొని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము లోకంతో సాంగత్యం చేయకూడదు అనేటువంటి భావన నుంచి బయటికి రండి. మొట్టమొదట లోకస్తులతో మనం అస్సలు మాట్లాడకూడదు. నేను దేవుని బిడ్డను, పరిశుద్ధుని, నేను పరలోకానికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడిని, దానిని కాదు. మన యేసు ప్రభువే వచ్చి పాపులతో ఉంటూ వారిని పరిశుద్ధతలో నడిపించినప్పుడు నీవు నేను ఎలా ఉండాలి? వారితో మనకి ఎంతవరకు పరిచయం ఉంది? ఒక్కరికైనా మనం దేవుని ప్రేమను చూపిస్తున్నామా? నేను ఒక్కదాన్ని పరలోక రాజ్యానికి పోతే చాలు అనేటువంటి స్వార్థంలో మనం ఉంటున్నామా? కాబట్టి మనము మందిరంలో ఉంటూ ఏ విధంగా ఉంటున్నాము? మనలో ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా? లేదా మన మందిరంలోకి వచ్చే వారిలో లోపాలు కనిపిస్తున్నాయా? అలాంటి వారితో మనము హెచ్చరించాలి, సరిచేయాలి. మారనప్పుడు మనం వారితో ఎట్లా ఉండాలంట? వారితో సాంగత్యం చేయకూడదు. మందిరానికి వచ్చేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. హల్లెలూయా. ఎందుకంటే కొంచెం ఉన్నటువంటి ఆ పులిసిన పిండి ఏం చేస్తుంది? అంతటినీ. అదే అధ్యాయం 5వ అధ్యాయంలో 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పులి చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తు అను పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండగ ఆచరిస్తాం. హల్లెలూయా. కాబట్టి పులిపిండి దేంతో పోలుస్తున్నాడు? దుర్మార్గత, దుష్టత్వం. అనేక మంది ఎట్టున్నారంటే మందిరంకి వస్తూ దుర్మార్గ క్రియలు, దుష్టత్వం మనసులో పెట్టుకొని ఉన్నారు. అది అంట పాతదైన పులిపిండి అంట. ఆ పులిపిండి ఏం చేస్తుంది? అంతటిని పులియే చేస్తుంది. కాబట్టి మనలో ఏముండాలి? నిష్కాపట్యము, సత్యము అనేటువంటి పులియని రొట్టెతో మనం పండగ ఆచరించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పులియని రొట్టె వలె మన జీవితాలు ఉండాలి. పులిసిన పిండిలాగా మరి మందిరంలో ఉంటూ ప్రవర్తిస్తున్న వాళ్ళని మనం సరిచేయాలి. మారని వారితో మనము సాంగత్యం చేయకూడదు. కానీ మందిరానికి వెలుపల ఉన్న వారితో జ్ఞానం కలిగి క్రీస్తు ప్రేమను చూపించాలి. ప్రభు యొద్దకు వారిని నడిపించాలి. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మనల్ని వాడుకొని అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించేందుకు మన జీవితాల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అంచె దినాల్లోనైనా నశించిపోయే ఆత్మలు అనేకములుండగా వాటిని ప్రభు యొద్దకు నడిపించేందుకు మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు, పులియని రొట్టెలుగా మమ్మల్ని చేసినందుకు, పులియని పిండిగా మమ్మల్ని మీరు చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాలో పులిపిండి లేకుండా, అనగా ఎటువంటి దుర్మార్గత, ఎటువంటి దుష్టత్వం లేకుండా జ్ఞానం కలిగి మేము లోకంలో ఉన్న వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించేందుకు, వారిని ప్రభు యొద్దకు నడిపించేందుకు మమ్మల్ని వాడుకొనమని, అలాగే దేవుని సన్నిధికి వస్తూ నైనా లోకస్తుల్లా ప్రవర్తిస్తున్న వారిని జ్ఞానం కలిగి నైనా వారితో సాంగత్యం చేయక నైనా వారిని
గద్దించి ప్రభు వైపు తిప్పేందుకు కూడా మీరు మమ్మల్ని వాడుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.